ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి చింతకాయ అండి. ఈ పచ్చి చింతకాయ అనేది డిఫరెంట్గా అనేది మనమైతే తింటూ ఉంటాము. కానీ పచ్చి చింతకాయ రసం అయితే మనమైతే చాలా వరకు తినేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. పచ్చి చింతకాయ రసం అయితే మనమైతే భోజనం అనేది ఫుల్గా తినేసినప్పుడు ఈ రసం అనేది తాగితే మనకైతే అరుగుదల అయితే అవుతుంది అనమాట. పచ్చి చింతకాయ రసం అయితే మనకైతే జీర్ణ మెరుగుదలకైతే చాలా యూజ్ అవుతుంది అనమాట. పచ్చి చింతకాయలోనైతే సి విటమిన్ అనేది ఉండడం వల్ల అయితే మనకైతే మలబద్ధకం నుంచి ఉపశమనం అయితే చాలా ఫ్రీగా అయితే వెళ్తుంది అనమాట. పచ్చి చింతకాయ అనేది చలికాలంలోనైతే తాగడం వల్ల అయితే మనకైతే దగ్గు అలానే జబ్బుల నుంచి అయితే చాలా వరకు అయితే వ్యాధులు అనేవి నయమైతే చేస్తుంది అనమాట. పచ్చి చింతకాయ రసాన్ని అయితే ఎలా ప్రిపేర్ చేసి తాగడం వల్ల అయితే మనకైతే పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉండి రక్తపోటుల నుంచి అయితే నియంత్రణకైతే ఉపశమనం అనేది ఇలా అయితే పచ్చి చింతకాయనైతే మనం డిఫరెంట్ పద్ధతులనైతే తినడం వల్ల అయితే మనకైతే చెడు కొలెస్ట్రాల్ నుంచి అయితే చాలా వరకు అయితే ఉపశమనం అయితే అవుతామన్నమాట. ఖచ్చితంగా మీరైతే ఇట్లా ప్రిపేర్ చేసుకొని వారానికి ఒక 3 టైమ్స్ అయినా మనమైతే ఖచ్చితంగా పచ్చి చింతకాయనైతే ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకొని తాగవలసిందే. నేనైతే ఈరోజైతే డిఫరెంట్గా నేనైతే తాలింపు అనేది యాడ్ చేసుకొని చారు అయితే కాసేసుకున్నాను అనమాట. ఇట్లా కాసేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు అయితే దీనికి టేస్టింగ్ అయితే మనకి చికెన్ అయితే చాలా బాగుంటుంది. నిజానికైతే మనమైతే సీజన్ బట్టి అయితే మనమైతే ప్రతి ఆహారాన్ని అయితే తీసుకోవడం వల్ల అయితే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళమైతే అవుతామన్నమాట. సీజన్ బట్టి ఫ్రూట్ కానీ ఇంకా ఇలా డిఫరెంట్ కాయలను అయితే మనమైతే ఇట్లా ఆహారంగా అయితే కంపల్సరీగా అయితే తీసుకోవాలన్నమాట. అలానే ఇక్కడ చూసినట్లయితే ఈరోజైతే నేను చారుని అయితే ఇట్లా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ చారుకు తగ్గట్టు అయితే మనమైతే పక్కన చికెన్ అనేది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇంకా మీరే చెప్పండి, చింతకాయ రసంలోకి అయితే చికెన్ బాగుంటుందా చేపలు బాగుంటుందా అనేది. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే ఇట్లా చారు కాసుకున్నప్పుడు అయితే చికెనే బాగుంటుంది అనమాట. మనకి చేపల పులుసులో అయితే చింతకాయ రసం అనేది ఇంకా సూపర్ ఉంటుంది. అది చేపల పులుసులను అయితే యాడ్ చేసుకొని తింటే అలానే మనమైతే సపరేట్గా అయితే చికెన్ అయితే వేపేసుకొని మనమైతే ఇట్లా చారు కాసేసుకొని ఇంకా వేడి అన్నంలోనైతే ఇట్లా చారు అండ్ చికెన్ అయితే ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటే అబ్బా టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.